హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి లాంగ్యూ ఉంటుంది. తన బాయ్ ఫ్రెండే తన అనేది వేరే అబ్బాయి దగ్గరికి పంపించేస్తాడు. అది కూడా తన ఒక మేనేజర్ పొజిషన్ కోసం. అది తెలియని మన హీరోయిన్ ఏమో మత్తులోనే అక్కడికి అనేది వెళ్ళిపోతుంది. తన బాయ్ ఫ్రెండ్ పేరు వచ్చేసి లూచియన్ ఉంటుంది. అలా తన మనసులోనేమో ఇప్పుడు ఖచ్చితంగా నాకు మేనేజర్ పొజిషన్ వస్తుంది, కేవలం నేను హీరోయిన్ ఒక టాయ్ లాగా మాత్రమే ఆడుకుంటున్నానని చెప్పి తను అనేది తన మనసులో అనుకుంటూ ఉంటే, మరోవైపు ఏమో హీరోయిన్ తీసుకువెళ్ళిన అబ్బాయి కోపంగా హీరోయిన్కి స్పృహ వచ్చేలా చేస్తాడు. హీరోయిన్కి స్పృహ వచ్చిన వెంటనే మీరెవరు, ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్తే ఆ పర్సన్ ఏమో హీరోయిన్ ఫోర్స్ చేయాలని చూస్తే మన హీరోయిన్ ఏమో అక్కడున్న వైన్ బాటిల్ తీసుకుని ఆ పర్సన్ని కొట్టి డైరెక్ట్గా బయటకు వచ్చేస్తుంది. అక్కడే మన హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి జియా యువానే ఉంటుంది. డైరెక్ట్గా తన దగ్గరికి వెళ్ళి ప్లీజ్ నన్ను సేవ్ చేయరా, నాతో పాటు మీరు తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పేసరికి హీరోయిన్ చూసిన వెంటనే నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావని చెప్తే అప్పుడే అక్కడికి ఆ పర్సన్ అనేది వస్తాడు. ఆ పర్సన్ హీరోయిన్ చూసిన వెంటనే ఆ పర్సన్ ఏమో భయపడి నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, ఆ అమ్మాయి మీకు కావాల్సింటే ఈ రోజు ఆ అమ్మాయిని మీరే తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పేసరికి హీరో ఏమో తన అసిస్టెంట్కి సైగా చేస్తే తన అసిస్టెంట్ ఏమో ఆ అబ్బాయిని అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. అలా హీరోయిన్ అనేది తన ఒక హోటల్ రూమ్ లేకనే తీసుకొని పడుకోబెడతాడు. తర్వాత కొద్దిసేపు అయినాక హీరోయిన్ వైపే చూస్తూ అలాగే తను కిస్ చేయాలని చాలా దగ్గరగా వెళ్ళిపోతాడు. ఎందుకంటే హీరోయిన్కి అలాగే హీరోకి ఒక చిన్న మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. అలా కిస్ చేయాలని వెళ్తూ ఉంటే ఒక్కసారిగా మళ్ళీ తనకు లేచి స్పృహ వచ్చి మొత్తం కూడా గుర్తొస్తే తను నన్ను చాలా బ్యాడ్గా అనుకుంటుందేమో అని హీరో సైడ్కి అనేది వెళ్ళిపోతాడు. తర్వాత హీరోయిన్కి బెల్లికి వచ్చి చూసేసరికి అక్కడున్న హీరోయిన్ చూసి మీరెందుకు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారని చెప్తూ ఉంటే హీరో ఏమో నువ్వేం టెన్షన్ పడద్దు, ఇదిగో ఈ వాటర్ తాగు, తర్వాత నీకు మొత్తం కూడా సెట్ అవుతుందని హీరో అనేది ఆ వాటర్ తనకిస్తే హీరోయిన్ ఆ వాటర్ వైపు ఏదో డౌట్గా చూస్తూ ఉండేసరికి సరే నీ ఇష్టం, ఇక్కడ పెడుతున్నానని చెప్పేస్తాడు. అలా చెప్పేసరికి సరే నాకు లాస్ట్ నైట్ హెల్ప్ చేసినందుకు అనేసరికి హీరో ఏమో పర్లేదు, కానీ నిన్ను ఇలా బ్యాడ్గా చూసిన పర్సన్ నేను ఆల్రెడీ సాల్వ్ చేశాను అని చెప్తే మన హీరోయిన్ ఏమో తన ఇమాజినేషన్లోనే మన హీరో తన్ని చంపేసినట్టు అది కూడా ఒక డెవిల్ సీఈఓ లాగా ఊహించుకునేసరికి హీరో ఏమో అంత లేదమ్మా నాకే, నేను అన్నీ కూడా ప్రూఫ్స్తో సహా తన్ని పోలీస్ స్టేషన్కి అప్పగించాను అంతే, అంతకు మించి అని చెప్పేసరికి హీరోయిన్ కూడా నవ్వేస్తుంది. తర్వాత హీరోని పద అయితే ఫుడ్ తిందామని చెప్పేసరికి హీరోయిన్ ఉండి అదేమొద్దు, నాకు టైం లేదు, నేను ఇంటికి వెళ్ళాలని చెప్పి వెంటనే లేచి వెళ్ళిపోబోతూ ఉంటే తను తాగిన ఆల్కహాల్ ప్రభావం వల్ల తను అసలు సరిగా నడవలేక అలాగే కళ్ళు తిరుగుతూ కింద పడిపోతూ ఉండేసరికి ఒక్కసారిగా హీరో పైన అనేది పడేసిపోతుంది. అది చూసిన హీరో తన వైపు అలానే చూస్తుండేసరికి హీరోయిన్ కూడా నేను తిన్న ఎక్కడైనా చూసానా ఏంటని అని అంటూ ఉంటే హీరో ఏమో రీపే చేయాలనుకుంటే ఇలానే చేసేదని చెప్తూ ఉండేసరికి ఒక్కసారిగా పాప అనేది డాడీ అనుకుంటే హీరో దగ్గరికి అనేది వచ్చేస్తారు. అది చూసిన హీరోయిన్ అయితే తను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడా ఏంటి అని ఆలోచిస్తూ ఉండేసరికి మన హీరో ఏమో నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను డాడీ పిలవద్దు అంకుల్ అని పిలవమని చెప్పాను కదా అంటే నన్ను క్షమించి అంకుల్ ఇంకెప్పుడైనా సరే అలానే పిలుస్తానని చెప్పి అక్కడున్న హీరోయిన్ వైపు చూసి ఆంటీ మీరెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఓహో మా అంకుల్ వాళ్ళ గర్ల్ ఫ్రెండా ఏంటి అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో అదేం లేదని చెప్తే సరే ఆంటీ మీరు చాలా మంచిగా డ్యాన్స్ వేస్తారంటే కూడా అది కూడా బ్యాలెట్ డ్యాన్స్ అంటే ప్లీజ్ ఆంటీ నాకు కూడా నేర్పించేస్తారని చెప్తే హీరోయిన్ నుండి తనకు కూడా ఇంట్రెస్ట్ అని చెప్తే అవునని అంటాడు. సరే అయితే నాకు ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చి నేర్పిస్తానని చెప్తే హీరో ఏమో సరే అయితే నువ్వు ఈ నంబర్కి కాంటాక్ట్ కావచ్చు అని చెప్పి తన ఐడి కార్డ్ అనేది హీరోయిన్కి ఇచ్చేస్తాడు. అది తీసుకున్న హీరోయిన్ అనేది సరే నా పాప వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత పాప ఏమో ఆంటీ బాయ్ అని చెప్తూ ఉండేసరికి హీరో ఉండి ఇలాంటి వేషాలకేం తక్కువ లేదు నీ దగ్గర అని తన్ని తిడుతూ ఉంటారు. అప్పుడే మన హీరో చిన్న ఫ్లాష్ బ్యాక్ లేక అనేది వెళ్తాడు. హీరో ఏమో తన కంపెనీ అలాగే వాళ్ళ బ్రదర్ చనిపోవడంతో వాళ్ళ కంపెనీ బ్యాంక్రప్ట్ కావడంతో చాలా డిప్రెషన్ లేక అనేది వెళ్ళిపోయి ఉంటాడు. అలా ఒక సీట్ పైన మంచి పడుతూ ఉన్న అలానే కూర్చుండేసరికి అప్పుడే మన హీరోయిన్ ఏమో తన డ్యాన్స్ ప్రాక్టీస్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకుని హీరో దగ్గరికి వెళ్ళి 200 యువన్ అలాగే ఒక చిన్న స్వీట్ క్యాండీ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వాళ్ళ ఫ్రెండ్స్ పిలవడంతో. అది చూసిన హీరోకి తెలియకుండానే తనకి మోటివేషన్ అనేది వస్తుంది. అవన్నీ గుర్తు తెచ్చుకుంటాడు. మరోవైపు మన హీరోయిన్ ఇంటికి అనేది వస్తుంది. అలా ఇంటికి వచ్చేసరికి అది చూసిన లూచియన్ ఏమో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావని చెప్పి నీకోసం చాలా సెర్చ్ చేశాను, కానీ నేను కూడా చాలా ఎక్కువ ఆల్కహాల్ తాగేశాను కదా, అందుకే నేను
నిన్ను చూసుకోలేకపోయానని చెప్పి నిన్న ఏమైనా జరిగిందా ఏంటనంటే హీరోయిన్ అదేం లేదు, నాకు ట్రైనింగ్ ఉంది, నేను వెళ్ళాలని చెప్పి తను అనేది అంటూ ఉంటుంది. కానీ లూచన్ ఏమో నాకు ఏదైనా జరిగింటే చెప్పాను అనేసరికి ఏం జరగలేదని చెప్పాను కదా అని అంటూ ఉంటుంది. అప్పుడు లూచన్ ఏమో నేను నిన్ను సేవ్ చేశానని అసలు మర్చిపోద్దని చెప్పేసరికి అందుకే కదా ఇక్కడే ఉంటున్నానని చెప్పేసరికి మళ్ళీ లూచన్ అనేది మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. మీ మదర్ నిన్ను డార్క్ రూమ్ లో పెట్టింటే నేనే నిన్ను సేవ్ చేసానని చెప్పేసరికి అవును అందుకే నేను చెప్తున్నాను, 3 years నుంచి నీ కాడే ఉన్నాను కదా అని చెప్పేసరికి వెంటనే తనకు అనేది ఫోన్ వస్తుంది. ఆ ఫోన్లో కూడా తనకి ప్రాక్టీస్ టైం అయిందని చూసుకునేసరికి నేను వెళ్ళాలి, ప్రాక్టీస్ టైం అయిందని చెప్తే సరే అని లూచన్ కూడా ఏం మాట్లాడకుండా తను అనేది వెళ్ళిపోతుంది. అలా లూచన్ ఏమో తన ప్లాన్స్ అన్నీ కూడా కొలాప్స్ కావడంతో చాలా కోపంగా ఉంటుంది. అందుకే మేనేజర్ లీక్ ఫోన్ చేసినా కానీ తను అసలు ఫోన్ లిఫ్ట్ చేయడు. అందుకేనే తనకి మేనేజర్ పొజిషన్ ఇవ్వకుండా సైలెంట్ అయిపోయాడు. ఇలా అయితే కాదు, ఇలాగైనా కానీ ఇంకొక హయ్యర్ పొజిషన్ చూసుకుని హీరోయిన్ వాళ్ళకి అప్పచెప్పేసి నేను ఖచ్చితంగా ఇంకో మంచి పొజిషన్ తెచ్చుకోవాలని నవ్వుకుంటూ ఉంటాడు. మరోవైపు మన హీరోయిన్ ఏమో తన డాన్స్ ప్రాక్టీస్ కి అనేది ప్రిపేర్ అవుతూ ఉంటుంది. అలా తను డాన్స్ వేసుకుంటూ ఉంటే ఒక్కసారిగా తనకు ఫోన్ వస్తుంది. అది కూడా వాళ్ళ పేరెంట్స్ అంటారు. అలా వాళ్ళ మదర్ ఏమో మీ బ్రదర్ కి ఆల్రెడీ పెళ్లి కూడా ఫిక్స్ అయింది, నువ్వు మనీ ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తావని చెప్పేసరికి హీరోయిన్ కోపంగా ఇంకొకసారి మనీ అని ఫోన్ చేస్తే నన్ను అస్సలు పోలీసులకే ఫోన్ చేసేస్తాను చూడండి, మీ ఇష్టం అని చెప్పేసరికి వాళ్ళ మదర్ కూడా ఫోన్ కట్ చేస్తుంది. ఎందుకంటే హీరోయిన్ ఎప్పుడు కూడా ఒక మనీ మిషన్ లాగానే వాడుకుంటూ ఉంటారు. ఆ డిప్రెషన్ లోనే మన హీరోయిన్ డాన్స్ ప్రాక్టీస్ అనేది అలానే చేస్తూ ఉంటుంది. అలా చేస్తూ అనుకోకుండా తన కాలు అనేది స్లిప్ అయి కింద పడిపోతుంది. అలా కాలు తనకి చాలా పెయిన్ వస్తూ ఉంటుంది. అలా తను అనేవి అన్ని కూడా గుర్తు తెచ్చుకొని ఏడుస్తూనే అలానే ఎలాగైనా కానీ నేను ఈసారి కాంపిటీషన్స్ లో అస్సలు విన్ అవ్వాలని తను అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా హీరో వచ్చేస్తాడు. అలా హీరో వచ్చి డైరెక్ట్ గా తను లిఫ్ట్ చేసి తను కూర్చున్న ప్లేస్ దగ్గరకు తీసుకుని వెళ్ళి తను వేసుకున్న షూస్ అనేది తీసేసి దగ్గరుండి తన కాళ్ళు అనేది ప్రెస్ చేస్తూ ఉండేసరికి హీరోని ఇవన్నీ నీకు అవసరం లేదు, నేను చూసుకోగలను చెప్తున్నా కానీ అవసరం లేదు, నేను చేస్తానని హీరో చెప్పేస్తాడు. అప్పుడే మన హీరోయిన్ ఏమో తన దగ్గర ఉన్న ఆయింట్మెంట్ స్ప్రే అనేది కిందికి తీసేస్తుంది. అలా తీసి తను అప్లై చేసుకోవాలని చూస్తూ ఉంటే హీరోనే అప్లై చేస్తాడు. బయట అప్పుడే హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ లూచన్ అనేది వచ్చేసింటాడు. అక్కడ ఒక అమ్మాయి ఏమో మీరు మీ గర్ల్ ఫ్రెండ్ కోసం వచ్చారని అంటే అవును తనకి టీ అంటే చాలా ఇష్టం అందుకే తీసుకొని వచ్చానని చెప్పేస్తాడు. లూచన్ మాట్లాడుతున్న మాటలన్నీ కూడా హీరోయిన్ అలాగే హీరో ఇద్దరు కూడా వినేస్తుంటారు. అది చూసిన హీరోయిన్ ఏమో వెంటనే తను దాచిపెట్టి బయటకు అనేది వచ్చేస్తుంది. అలా తనేమో నీ కోసం ఇష్టమని టీ తీసుకొని వచ్చాను తీసుకొని చెప్పేసరికి హీరోయిన్ అవునా సరే ఇంకా ఏమైనా చెప్పాలా ఏంటంటే అవును మార్నింగ్ నీ కోసం చాలా తప్పుగా మాట్లాడాను కదా అందుకే సారీ చెప్తున్నాను అని అంటే హీరోయిన్ సరే అని అంటుంది. అప్పుడు చూసిన లూచన్ ఏమో నువ్వు ఎందుకు ఇంత నర్వస్ గా ఫీల్ అవుతున్నావు, ఏమైంది నీకు అని చెప్పేసరికి ఏం కాలేదు, నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి కదా అందుకే సడన్ లోనే అందుకే కొంచెం టెన్షన్ పడ్డానని చెప్తాడు. మళ్ళీ లూచన్ ఏమో మా ఆఫీస్లోన నెక్స్ట్ వీక్ యాన్యువల్ పార్టీ ఉంది, నువ్వు ఖచ్చితంగా రావాలి, నువ్వు ఖచ్చితంగా డ్యాన్స్ వేయాలని చెప్పేసరికి హీరో నుండి ఎందుకు నాకు అలా అసలు ఇష్టం లేదని చెప్తే లేదు ఇది నా పొజిషన్కి సంబంధించిందని చెప్పేసరికి హీరోయిన్ సరే అనేస్తుంది. అలా తను లోపలికి వెళ్ళిపోయేసరికి హీరో వెంటనే తను తెచ్చిన టీని అనేది చెత్త బుట్టలో పాడేస్తాడు. అది చూసిన హీరో నుండి నువ్వు ఎందుకు ఇలా చేసావని అంటే నీకు అసలు టీ అంటేనే ఇష్టం లేదు, అలాగే నీకు కోకోనట్ వాటర్ అంటేనే చాలా ఇష్టం అని చెప్పేసరికి ఆ మాటలన్నీ విన్న హీరోయిన్ ఏమో నీకెలా తెలుసు అని చెప్తుంది. అవే కాదు నీకు కేక్ తినడం అంటే చాలా ఇష్టం, అలాగే డాన్స్ చేసే దానికంటే ముందు క్యాండీ తినడం అంటే ఇంకా ఇష్టం అని చెప్పేసరికి హీరోయిన్ చాలా సర్ప్రైజ్ అయిపోతుంది. తర్వాత హీరోయిన్ ఏమో లోపలికి వెళ్ళి తన ప్రాక్టీస్ కోసం అలాగే నెక్స్ట్ డే కాంపిటీషన్ కోసం రెడీ అవుతుంది. అలా నెక్స్ట్ డే రావడంతో తను మంచిగా రెడీ అయి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మీకు తెలుసా ఇక్కడ చాలా మిస్టీరియస్ పర్సన్ వచ్చాడంట, మన డాన్స్ ప్రాక్టీస్ మొత్తానికి కూడా తనే ఇన్వెస్ట్ చేస్తున్నాడంట అని చెప్పేసరికి అందరూ కూడా షాక్ అయిపోతారు. బాయేమో హీరోయిన్ పైన కుట్ర చేయడంతో అవతల వాళ్ళుండి నువ్వు చెప్పిన ప్లాన్ ప్రకారం అంతా కూడా కంప్లీట్ అయిపోయిందని చెప్తే బాయేమో నవ్వుతూ ఈసారి నువ్వు ఎలా తప్పించుకుంటావో అది కూడా నేను చూస్తానని చెప్పేసరికి మన హీరోయిన్ అనే డాన్స్ చాలా బాగా వేస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చూసి తను చూసారో చాలా బాగా వేస్తుంది కదా ఇంత చిన్న ఏజ్లో అని చెప్తూ ఉండేసరికి దూరం నుంచి బాయేమో ఇంకెంతసేపు ఒక 3 seconds ఉండని చెప్పేసరికి అక్కడ హీరోయిన్ డాన్స్ వేస్తున్న ప్లేస్ లో ఒక పిన్ అనేది వేసింటారు. ఆ పిన్ డైరెక్ట్ గా హీరోయిన్ కాలికి కూర్చేసుకుంటుంది. ఆ నొప్పిని తట్టుకోలేక హీరోయిన్ ఒక సెకండ్ ఆగేసరికి అక్కడ జడ్జెస్ అంతా కూడా తను ఎందుకు ఇంత నర్వస్ గా ఫీల్ అవుతుంది, ఎందుకు ఇలా అయిపోయిందని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ అస్సలు గివ్ అప్ ఇవ్వకుండా మొత్తం డాన్స్ వేస్తుంది. అలా ఆ తర్వాత బాయ్ని కూడా పిలిచేసరికి ఇద్దరు కూడా చాలా మంచిగా డాన్స్ వేశారు. కానీ ఇందులో నా బాయ్కైనా ఓట్ అని చెప్పేసరికి తర్వాత అందరూ కూడా కలిసి బాయ్నే గెలిచిందని చెప్పేస్తారు. అది విన్న హీరో వెంటనే తన అసిస్టెంట్ ని పిలిచి ఇవన్నీ డీటెయిల్స్ కనుక్కోమని పంపించేస్తాడు. తర్వాత హీరోయిన్ ఏమో నేను దీనికి అసలు
బాయిలిన్ డాన్స్ ఎడా వేసిందని చెప్పేసరికి అక్కడున్న జడ్జెస్ అంతా కూడా సైలెంట్ అయిపోతారు. అప్పుడు హీరోయిన్ ఏమో తను అసలు నా పైన రూమర్స్ స్ప్రెడ్ చేసిన తప్ప అంతకు మించి ఇంకేం లేదు, అలాగే కావాల్సింటే తను ఒకసారి డాన్స్ వేయమని చూడండి అని చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా బాయ్ వైపునే చూస్తూ ఉంటారు. బాయ్ ఏమో నీకు ఎంత ధైర్యం అంటే నా వైపే మాట్లాడతావేలని చెప్పి హీరోయిన్కి వార్నింగ్ ఇవ్వాలని చూస్తున్నా కానీ హీరోయిన్ అసలు పట్టించుకోదు, అలా కోపంగా తిరిగి మాట్లాడుతుంది. అప్పుడే హీరో కూడా స్టేజ్ దగ్గరకు వచ్చేసి నీకు హై జంప్ డాన్స్ అంటే చాలా బాగా వచ్చంట కదా, ఒకసారి అది వేయకపోతే పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి ఇక్కడ ఏ తప్పు జరిగిందో మొత్తం కూడా క్లారిటీగా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పేసరికి హీరో అసిస్టెంట్ కూడా సరే బాస్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది చూసిన బాయ్ ఈసారి ఈజీగా తప్పించుకున్నావు, నెక్స్ట్ టైం ఇదే లాగా కలిసి వస్తుందని అస్సలు అనుకోనని చెప్పి అంటుంది. అలా తను అనేది డాన్స్ వేస్తూ ఉండేసరికి ఒక్కసారిగా స్లిప్ అయి కింద పడిపోతుంది. అది చూసిన తనుండి నేను ఇది చేయలేనని చెప్తా ఉన్నా సరే 1 వీక్ తర్వాత మళ్ళీ ఇదే కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఎవరైతే మంచిగా చేస్తారో వాళ్ళకే ప్రైజ్ అని చెప్పేసరికి అక్కడ భయ వెళ్ళిపోతుంది. మరోవైపు ఏమో హీరో అనేది ఒక మంచి డాక్టర్ దగ్గరకు తీసుకుని వచ్చి తనకనేది మంచిగా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఆ పెయిన్ అసలు హీరోని తట్టుకోలేక భయపడిపోతూ ఉండేసరికి హీరోయిన్ డాక్టర్కి అనేది కొంచెం స్మూత్గా చేయమని చెప్తూ ఉంటాడు. అలా డాక్టర్ ఏమో తనకు మొత్తం కూడా ట్రీట్మెంట్ చేసింది కంప్లీట్ చేశాక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత హీరో ఏమో పదని నేను డ్రాప్ చేస్తానని చెప్పేసరికి మన హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ అనేది వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో సేమ్ ఇలానే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒకసారి దెబ్బ తగలంతో లూచన్ కి అనేది ఫోన్ చేస్తుంది వచ్చి దాన్ని పికప్ చేసుకోమని. లూచన్ ఏమో నేను చాలా ఓవర్ నైట్ వర్క్ చేస్తున్నాను, నేను రాలేను, నువ్వే టాక్సీ బుక్ చేసుకొని రమ్మని చెప్తే మాటలు విన్న హీరోయిన్ సరే అని ఇంటికి వెళ్తుంది. కానీ ఇంటికి వెళ్తే మన లూచన్ ఏమో ఫ్రీ ఫైర్ వాడుతూ గట్టిగా నవ్వుకుంటూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ కి తనకంటే తనకి అస్సలు ఇష్టం లేదని అర్థం చేసుకుంటుంది. తర్వాత అదే గుర్తు తెచ్చుకొని ఇంటికి అనేది వెళ్ళిపోయేసరికి లూచన్ ఏమో తనని చూడకుండా నువ్వు ఏ పర్సన్ని మీట్ అయ్యావో అలాంటప్పుడు ఆ పర్సన్ నీకు ఏ గిఫ్ట్ ఇచ్చాడు చెప్పు, అందుకే తనని ఇలాంటి కార్లో దింపి వదిలిపెట్టిపోయాడని చెప్పేసరికి 3 years మనం కలిసినాం, అసలు నన్ను టచ్ కూడా చేయనీలేదు, అలాంటిది ఆ పర్సన్ నువ్వు ఎక్కడ టచ్ చేయించావని అడిగేసరికి హీరోయిన్ కోపం వచ్చి వెంటనే తను అనేది కొట్టేస్తుంది. అలా కొట్టి 3 years నుంచి నువ్వు అర్థం చేసుకునేది నన్ను ఇదేనా, నా కాలుకి దెబ్బ తగిలింది అందుకే నేను నడవలేక తను ఇక్కడికి తీసుకుని వచ్చాడని చెప్పేసరికి అవునా సరే ఇంక నన్ను క్షమించని చెప్పి నేను నీ కాటికి రాలేనందుకు సారీ అని చెప్తే ఏదైతే నేను కానీ 3 years నేను సేవ్ చేసినది మాత్రం గుర్తు పెట్టుకో అని కావాలని అంటూ అలాగే మా పార్టీ ఉంది కదా మా ఆఫీస్లో నన్ను ఖచ్చితంగా రావాలి, నీ డ్యాన్స్ కోసం అందరూ కూడా వెయిట్ చేస్తున్నారని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అలా నెక్స్ట్ డే ఆ పార్టీకి అనేది వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ హీరో అసిస్టెంట్ని చూసిన వెంటనే అంటే నా బాయ్ ఫ్రెండ్ పనిచేసేది అక్కడేనా అని హీరోయిన్ అనేది అర్థమవుతుంది. అప్పుడు హీరో అసిస్టెంట్ ఏమో లూచన్ దగ్గర ఒక ఐడి కార్డ్ అనేది పెట్టి అయితే సరే మన ప్లాన్ ప్రకారం మొత్తం జరగాలని చెప్పేసరికి హీరోయిన్ అక్కడ నుంచి తను తీసుకొని వెళ్ళిపోతాడు. అది చూసిన హీరోయిన్కి ఏదో కొంచెం డేంజర్గా అనిపించి నేను వెంటనే నేను నీతో పాటు రాను, నేను ఇంటికి వెళ్ళిపోతానని చెప్పేసరికి లూచన్ ఏమో ఇక్కడ దాకా వచ్చినాక నువ్వు ఎందుకు వెళ్ళకుండా ఉంటావు పద నాతో పాటు అని తను అనేది స్పృహ వచ్చి పోయేలా కొట్టేస్తాడు. అలా కొట్టి వెంటనే తను అనేది హీరో రూమ్లో అనేది పడుకోబెట్టేస్తాడు. అలా హీరో ఏమో తన వైపే చూస్తూ అలానే ఉండిపోతాడు. మన హీరోయిన్కి మెలకు వచ్చిన వెంటనే హీరో ఉండి నీ బాయ్ ఫ్రెండ్ చాలా మంచోడు అన్నావు కదా, ఇదిగో చూడు నీ బాయ్ ఫ్రెండ్ ఎలాంటి పనులు చేశాడని చెప్పి తనుండి వీడియో రికార్డింగ్ అలా ఆడియో రికార్డింగ్ మొత్తం వినిపిస్తాడు. అది చూసిన హీరో నేను అసలు నమ్మను, కేవలం తను ఇక్కడ డ్యాన్స్ వేయడానికి మాత్రమే పిలిపించాడని చెప్తే అవునా సరే అయితే ఇప్పుడు తనే ఫోన్ చేస్తున్నాడు నువ్వే వినని చెప్పి హీరో తన ఫోన్ అనేది లిఫ్ట్ చేసి హీరోయిన్కి చూపిస్తే హీరో అసిస్టెంట్ ఏమో లూచన్కి అనేది ఇస్తాడు. అప్పుడు లూచన్ మాట్లాడి బాస్ మీరు చెప్పినట్టే నా గర్ల్ ఫ్రెండ్ మీకు పంపించాను కదా, అప్పుడు నాకు ఖచ్చితంగా మేనేజర్ పొజిషన్ ఇవ్వండి అని చెప్పేసరికి హీరో కూడా ఏం మాట్లాడకుండా ఫోన్ కట్ చేసేస్తాడు. అప్పుడు బయట ఉండి సౌండ్స్ అన్ని వింటున్నా లూచన్ ఏమో ఎలాంటి సౌండ్స్ ఎందుకు రావట్లేదని చెప్తే అసిస్టెంట్ బయటకు పంపించేస్తాడు. తర్వాత హీరో ఏమో చూసావు కదా నీ బాయ్ ఫ్రెండ్ ఎలాంటి వాడు ఇప్పటికైనా అర్థమైపోయిందా అని చెప్పి తను అనేది చేయబోతూ ఉంటే హీరోయిన్కి చాలా చిరాకు వచ్చేస్తుంది. అలాగే హీరోయిన్ దగ్గరకు వెళ్ళిపోతూ ఉండి నేను చెప్పాను కదా నేను నిన్ను ఆల్రెడీ సేవ్ కూడా చేశాను, అలాగే ఇప్పుడు నేను నీ దగ్గరకు వస్తుంటే ఎందుకు ఇలా దూరంగా వెళ్తున్నావు అని చెప్పి నువ్వంటే నాకు చాలా ఇష్టం అని హీరో అనేది చెప్తాడు. అలా సేవ్ చేసినందుకు ఖచ్చితంగా నాకు రివార్డు కావాలి కదా అని చెప్పేసరికి హీరోయిన్ ఇంకా హీరో ఏం మాట్లాడతాడా అని అలానే వింటూ ఉంటే మన హీరో ఏమో ఒక్కసారిగా తనకనేది కిస్ చేసేస్తాడు. అది చూసిన హీరోయిన్ వెంటనే తను అనేది నెట్టేస్తుంది. అలా నెట్టేసి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇది అంతా కూడా నీ వల్లనే వచ్చిందని చెప్పి తన
క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు హీరో ఏమో నేను నీకు కావాల్సినంత టైం ఇస్తాను, నేను ఫోర్స్ చేయనని చెప్పేసరికి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు ఏమో లూచెన్కి అనేది హీరో అసిస్టెంట్ ఫోన్ చేసి వెళ్ళి హెచ్ఆర్ దగ్గర మీట్ అవ్వు, నీకు ఖచ్చితంగా మేనేజర్ పొజిషన్ వస్తుందని చెప్పేసరికి తను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. అలా అక్కడున్న ఒక ఫ్రూట్ని తీసుకొని నా పొజిషన్ని నేను దక్కించుకుంటాను, అలాగే ఒక రిచ్ లైఫ్ని ఎలాగైనా కానీ నేను పొందుతాను చెప్పి ఒక సైకోలాగా నవ్వుతూ ఉంటాడు. అది తెలియని మన హీరోయిన్ ఏమో చాలా డల్గా అయిపోతుంది. తర్వాత అక్కడికి మన హీరోయిన్ అనేది వస్తుంది. అది కూడా హీరో తని డ్రాప్ చేయడం తోటి లోపలికి వెళ్ళిపోతే హీరో ఏమో ఇంకా నీ బాయ్ ఫ్రెండ్ తోటి ఉండాలనుకుంటున్నావా ఏంటని చెప్పేసరికి హీరోయిన్ ఏమో అదేం లేదని చెప్తుంది. అలా హీరో అసిస్టెంట్ ఏమో బాస్ ఇవన్నీ కూడా ఎందుకు చేశారు, లూచన్ని కూడా ఆల్రెడీ ప్రమోట్ కూడా చేశారని చెప్పేసరికి ఇదంతా కూడా ఏం లేదు, తన దగ్గరకు వచ్చిందనుకో తనకి ఇప్పుడు ఎన్నైతే లూచన్కి ఇచ్చానో అవన్నీ కూడా నేను తిరిగి పొందుతాను, నువ్వు టెన్షన్ పడద్దని చెప్పేసరికి తను కూడా సరే అంటాడు. మరోవైపు మీ హీరోయిన్ తన లగేజ్ అంతా కూడా సర్దుకుంటూ ఉండేసరికి లూచన్ నుండి నువ్వు ఎందుకు ఇలా వెళ్తున్నావు, మా ఇద్దరం కూడా 3 years రిలేషన్లో ఉన్నాం కదా, ఇదేనా నా గురించి అర్థం చేసుకునిందని చెప్పేసరికి హీరోయిన్ 3 years ఉన్నాను కాబట్టి నీకంటే నేనే ఎక్కువ చేశాను, అందుకే ఇప్పుడు నువ్వు సేవ్ చేసిన దానికి ఇవన్నీ చెల్లని చెప్పి మా ఇద్దరికి కూడా బ్రేకప్ అని చెప్పేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా తను వెళ్ళేసరికి చాలా మంచు పడుతూ ఉంటుంది, అలాగే చాలా చీకటి అయిపోయి ఉంటుంది. అలా తను అక్కడ వెయిట్ చేస్తూ ఉండేసరికి తను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్తే తన్నేమో పీక్కు తింటారని చెప్పి ఎలాగో వెళ్దామని చూస్తూ ఉంటే ఒక్కసారిగా అక్కడికి హీరో వచ్చేస్తాడు. అలా హీరో వచ్చి సేమ్ ఇలాంటి టైం అప్పుడే తెలుసా మనం మీట్ అయ్యామని చెప్పేసరికి హీరో నుండి మనం ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్తే ఏం లేదు పద నాతో పాటు మా ఇంటికి నేను నిన్ను తీసుకొని వెళ్ళిపోతానని చెప్తే ఇంకా హీరోయిన్ కూడా ఏం చేయాలో తెలియక సరే అక్కడ ఇంటికి అనేది వెళ్తుంది. అలా ఇంటికి వెళ్ళిపోయేసరికి హీరో ఏమో నీకోసం నేను ఇంతగానం చేస్తున్నా కదా, నాకు ఒక రివార్డ్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో అసలు ఏం మాట్లాడదు. అలా హీరో ఏమో తన చేయి తీసుకొని ఇప్పటికైనా కానీ నా లవ్ నువ్వు యాక్సెప్ట్ చేస్తావని చెప్తే హీరోయిన్ ఏమో అలానే చూస్తుండిపోతుంది. అలా హీరో తనకి చాలా క్లోజ్గా వచ్చి కిస్ చేస్తాడు అనుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి ఆ బుడ్డిది అనేది వచ్చేస్తుంది. అలా వచ్చి అంకుల్ మీ ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఏంటని చెప్తే హీరోయిన్ వెంటనే నాకు నిద్ర వస్తుందని తను అక్కడి నుంచి వెళ్ళి పడుకుండిపోతుంది. తర్వాత పాప ఏమో అంకుల్ని ప్లాన్స్ అన్ని కూడా నేను చెడగొట్టాను కదని చెప్తే నువ్వు గింతలేవే, నీకు ఎందుకు ఇలాంటి ఆలోచనస్ అన్నీ కూడా, రేపు నీకు మీ టీచర్ వచ్చి డాన్స్ నేర్పిస్తుంది నేర్చుకొని చెప్పేసరికి ఆ చిన్న పాప కూడా సరే అని ఒప్పేసుకుంటుంది. అలా హీరో కూడా తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ మార్నింగ్ మన హీరోయిన్ మా చిన్న పాపకి బ్యాలెట్ డాన్స్ అనేది నేర్పించేస్తూ ఉంటుంది. అది హీరో పాపను చూడకుండా అక్కడ ఉన్న హీరోయిన్ వైపు చూస్తూ ఉంటే ఒక్కసారిగా తన అసిస్టెంట్ తనకి అనేది ఫోన్ చేస్తాడు. అలా ఫోన్ చేసి బాస్ లూచన్ మొత్తం కూడా కంపెనీకి సంబంధించిన ఫండ్స్ అన్ని కూడా తన అకౌంట్లోకే వేసేసుకుంటున్నాడు అని చెప్పేసరికి అయితే సరే అన్ని కూడా తన గురించి అబ్జర్వ్ చేస్తూనే ఉండు కానీ ఏమీ కూడా అనొద్దని చెప్పేసరికి తన అసిస్టెంట్ కూడా సరే అనేస్తాడు. అప్పుడే హీరోయిన్ నుండి ఇప్పుడు మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది కదని చెప్తే హీరో ఏమో కంప్లీట్గా నువ్వు నా ఇంటికి షిఫ్ట్ కావచ్చు కదని చెప్పేసరికి హీరోయిన్ అదేమొద్దంటుంది. అప్పుడు హీరో నా ఇంటికి కనుక నువ్వు షిఫ్ట్ అయితే నీ రివెంజ్ నేను తీరుస్తానని చెప్పేసరికి హీరోయిన్ ఇంతగానో హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ హీరోయిన్ చెప్పేస్తుంది. అలాగే హీరో నేను హెల్ప్ చేస్తాను అంటున్నా కదా అని అంటే హీరోయిన్ ఏదేం లేదు, ఇంతవరకు చేసింది చాలు, ఇవన్నీ కూడా నావి, నేను హ్యాండిల్ చేసుకుంటానని చెప్పేసరికి ఒక్కసారిగా తనకి ఫోన్ అనేది వస్తుంది. ఆ ఫోన్ చూసిన హీరో ఏమో తన వైపు చూస్తూ ఉంటే మన హీరోయిన్ ఏమో భయపడిపోతూ ఆ ఫోన్ అనేది కట్ చేస్తుంది. ఆ ఫోన్ చేసింది ఎవరో కాదు వాళ్ళ మదర్ అయి ఉంటుంది. హీరోయిన్ తన మనసులోనే మా మమ్మీ వాళ్ళు ఎప్పుడు కూడా మనీ కోసం అడుగుతారు, నేను ఈ విషయం పరంగా హీరోయిన్ అసలు ట్రబుల్ చేయాలనుకోవట్లేదని చెప్పి అనుకుంటూ తను అనేది ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇంటికి అనేది వెళ్ళిపోతూ ఉంటే అక్కడికి హీరో వచ్చేస్తాడు. అలా హీరో వస్తే హీరోయిన్ ఆల్రెడీ తన అసిస్టెంట్కి అనేది మెసేజ్ చేస్తుంటాడు హీరోయిన్ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేయమని. తర్వాత హీరోయిన్ ఏమో హీరో దగ్గరికి వెళ్ళి నాకు చిన్న ఒక హెల్ప్ ఒకటే చేయండి, లూచిన్ ఏమో ఒక దగ్గర నన్ను మీట్ అవుదామని చెప్పాడు, సేఫ్టీ మాత్రం నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసరికి హీరో కూడా సరే అని తను అక్కడ డ్రాప్ చేస్తాడు. అక్కడున్న వాళ్ళంతా కూడా హీరోయిన్ చూసి తను ఒక ఫేమస్ డాన్సర్ కదా అని తన గురించి మాట్లాడుకుంటూ ఉంటుంది. చూసిన లూచన్ చూసావు కదా, నువ్వు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, నువ్వు ఇలా మాట్లాడేవనుకో నీ ఇమేజ్ మొత్తం కూడా అందరి దగ్గర డ్యామేజ్ అయిపోతుంది, నువ్వు అప్పుడు చాలా ట్రబుల్స్ ఫేస్ చేయాలని చెప్పేసరికి హీరోయిన్ అవేం పట్టించుకోకుండా కోపంగా తిడుతూ ఉంటుంది. ఇప్పుడు నీకేం కావాలి చెప్పానంటే ఏం లేదు నువ్వు నాతో పాటే ఉండాలి, నా దగ్గరే ఉండాలని చెప్పేసరికి అది వినే హీరోయిన్ అస్సలు ఒప్పుకోదు. అలా ఒప్పుకోగా తన పాటికి తను అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే లూచన్ ఏమో నువ్వు ఎక్కడికి వెళ్ళలేదని చెప్పి తన్ని కొట్టడానికి వెళ్ళేసరికి మన హీరోయిన్ ఏమో డైరెక్ట్గా సెంటర్లో తన్నేస్తుంది. అది చూసిన లూచన్ నీకు ఎంత ధైర్యం, నువ్వు ఎప్పుడు కూడా ఇలా నన్ను ట్రీట్ చేయలేదని చెప్పేసరికి హీరోయిన్ ఏమో 3 yearsగా నేను ఇప్పుడు కలిసిపోయాను, ఇంకా నా వల్ల కాదని చెప్తూ ఉంటే ఒక్కసారిగా హీరో తన దగ్గరకు వచ్చి తను అనేది గట్టిగా పట్టేసుకుంటాడు. అది చూసి
అది చూసిన లూచన్నేమో నా గర్ల్ ఫ్రెండ్తో నువ్వేం చేస్తున్నావు, తను వదిలిపెట్టని చెప్తే అక్కడున్న వాళ్ళంతా కూడా చూసావా, తన బాయ్ ఫ్రెండ్ ఉన్నా కానీ వేరే అబ్బాయితో తిరుగుతుందని చెప్పేసరికి హీరో నుండి నువ్వు ఇలా మాట్లాడడానికి కొంచెమన్నా ఉందా, నేను 3 years దాకా నీ దగ్గరే ఉన్నాను, కానీ నువ్వేమో నాకు తెలియకుండా ప్రతి ఒక్కరికి కూడా నా మీద రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటావని అసలు ఇలా అనుకోలేదని చెప్పి కోపంగా తిడుతూ ఉంటుంది. అప్పుడు లూచన్నేమో నువ్వు కొంచెం మంచిగా మాట్లాడని చెప్పి నేను నీకోసం ఇక్కడికి వస్తే నువ్వేమో ఇలా మాట్లాడతావని హీరోయిన్ బ్లేమ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే హీరో గార్డ్స్ అందరు కూడా వచ్చి లూచన్ అనేది గట్టిగా పట్టుకునేసరికి లూచన్నేమో మా బాస్ పేరు చెప్తే ఖచ్చితంగా నన్ను వదిలిపెడతావు, లేకపోతే మా బాస్ కనుక నేను ఫోన్ చేసి చెప్పాననుకో నీ సంగతి చెప్తాడని అంటూ ఉండేసరికి అవునా సరే నీ బాస్ ఎప్పుడు వస్తాడో నేను కూడా చూస్తానని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి హీరో అసిస్టెంట్ అనేది వచ్చేస్తాడు. అసిస్టెంట్ చూసిన వెంటనే తనకు అనేది మొత్తం అర్థమైపోతుంది. అంటే తనేనా మిస్టర్ జే అని చెప్పి వెంటనే తన కాళ్ళపైన పడిపోయి నేను తప్పు చేశాను నన్ను క్షమించాను అని చెప్పేసరికి హీరో ఏమో ఆల్రెడీ తన దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్ని కూడా మనం కలెక్ట్ చేసాం కదా, తను పోలీస్ స్టేషన్కి అప్పచెప్పమని అంటాడు. తర్వాత హీరోయిన్ వైపు చూస్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో సీక్రెట్గా నవ్వుతూ ఉంటే హీరో ఏమో ఇటువైపు చూసి కూడా నవ్వచ్చు తెలుసా, నీ నవ్వును ఎవరైనా కూడా కేసు వేయరని చెప్పేసరికి ఆ మాటలు విన్న హీరోయిన్ గట్టిగా నవ్వేస్తుంది. అలా నవ్వేసరికి చూడు నవ్వుతే ఎంత బాగున్నావో నువ్వు అని చెప్తే హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే హీరో తనకి అనేది పాలిస్తాడు. అలా పాలిచ్చి నేను నీకు ఇంతగానం హెల్ప్ చేశాను కదా, మళ్ళీ నాకు ఎలాంటి రివార్డు కూడా లేదని చెప్పేసరికి హీరోయిన్ ఏమో ఏం పట్టించుకోకుండా అలానే ఆలోచిస్తూ ఉండేసరికి మళ్ళీ హీరో ఏం జరిగిందని చెప్తే ఏం లేదు నార్మల్గానే ఆలోచిస్తున్నానని చెప్తూ ఉంటాడు. అలా హీరోయిన్ పాలు తాగిన వెంటనే తన దగ్గరకు వెళ్ళి కిస్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ మీరు ఏం చేస్తున్నారని చెప్తే ఏం లేదు నేను కూడా చాలా టైర్డ్ అయిపోయాను, నాకు కూడా కొంచెం ఎనర్జీ కావడానికి కేవలం ఒక కిస్ చాలని చెప్పి తన దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ ఏమో ఆలోచించుకుంటూ ఉంటుంది. అప్పుడు హీరో ఉండి చెప్తాను నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఇప్పుడు కాదు చాలా ఇయర్స్ నుంచి అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో మన ఇద్దరు స్టేటస్ వేరని చెప్తున్నా కానీ హీరో అవేం పట్టించుకోకుండా తన దగ్గరికి క్లోజ్గా వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా మన హీరోయిన్ ఏమో తన పాలన అనేది ఇద్దరి మధ్యన అనేది పెట్టేస్తుంది. అలా పెట్టేసేసరికి హీరో ఉండి తన గురించి అనేది చెప్తూ ఉంటాడు. తర్వాత హీరోయిన్ ఏమో తన ప్రాక్టీస్కి అనేది వెళ్ళేసరికి హీరో చెప్పిన ప్రతి ఒక్క మాట తనకు అనేది గుర్తొస్తూ ఉంటుంది. అలా ప్రాక్టీస్ ఏదో చేస్తున్నా అనేటట్టు చేస్తూ ఉంటుంది కానీ హీరో తన్ని కేర్ చేయడం అలాగే తన అనేది మంచులో వెళ్తూ ఉంటే తను వచ్చి దగ్గరగా చూసుకోవడం అలాగే తన రివెంజ్ కూడా తీర్చడం అలాగే హీరో ఉండి తను నేను ఇప్పటికీ కూడా ఇష్టపడుతున్నాను నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పడం అన్ని కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఒక్కసారిగా హీరో అక్కడ ప్రత్యక్షం అనేది అయిపోతాడు. అలా ప్రత్యక్షమయ్యేసరికి హీరో నుండి మీరు ఇక్కడికి ఎలా ఎందుకు వచ్చారని చెప్తే ఏం లేదు నువ్వు డాన్స్ చాలా బాగా వేస్తున్నావు కదా అందుకే చూద్దామని వచ్చానని చెప్పి హీరోయిన్ చెవి వెనుకున్న పుట్టుమచ్చని టచ్ చేయబోతూ ఉంటే మన హీరోయిన్ ఏమో హీరో చేయిని నెట్టేస్తుంది. అలాగే హీరోయిన్ కూడా తన వైపు ఏం మాట్లాడాలో తెలియక అలానే చూస్తూ ఉండిపోయేసరికి హీరో ఏమో తన అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి మొత్తం కూడా ప్రతి ఒక్కటి కూడా కనుక్కుంటూ ఉండని చెప్తే మన హీరో అసిస్టెంట్ వైపు తిరిగి ఖచ్చితంగా ఒక అమ్మాయికి నమ్మకం కలిగించాలంటే ఏం చేయాలని చెప్పేసరికి ఇంకెవరికి బాస్ హీరోయిన్కి కదా మీరు అడిగేది, మీరు తను చాలా డీప్గా లవ్ చేస్తున్నట్టున్నారు కదా అని చెప్పేసరికి ఒకసారిగా హీరో కోపంగా చూసిన వెంటనే బాస్ మీరు అడిగారు కదా హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ ఇన్వెస్టిగేషన్ చేయమని నేను మొత్తం కూడా చేశాను ఇదిగోండి డీటెయిల్స్ అని తనకి అనేది ఇచ్చేస్తాడు. మరోవైపు మీ హీరోయిన్ తన ప్రాక్టీస్ క్లాస్కి వెళ్తూ ఉంటే అక్కడికి మళ్ళీ బాయ్ అనేది కలుస్తుంది. అలా కలిసి నేను ఇంత ఈజీగా వదిలిపెట్టాను చూడు ఈసారి ఎలాగైనా కానీ కప్పు నాదే అని చెప్పేసరికి నేనే విన్ అవుతానని చెప్తే హీరోయిన్ కూడా సరే ఇంకా కేవలం 5 days ఉంది కదా చూసుకుందాంలే అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ అన్ని విన్న హీరో చాలా కోపం వస్తుంది కానీ ఈసారి ఎలాంటి మిస్టేక్స్ కూడా జరగకూడదు మొత్తం కూడా కనుక్కొని అలాగే ఎవరు కూడా తన జోలికి రాకుండా చూసుకోమని అసిస్టెంట్కి చెప్పేసరికి అసిస్టెంట్ కూడా సరే అనేస్తాడు. అలా దూరం నుంచే హీరోయిన్ డాన్స్లోనే చూస్తూ ఉంటే అసిస్టెంట్ ఏమో బాస్ తనకి కొంచెం ఆగమని చెప్పొచ్చు కదా అన్నాకని తను పట్టించుకోదు. అలా 5 days తర్వాత హీరోయిన్ వాళ్ళ ప్రాక్టీస్ అనేది అయిపోయి కాంపిటీషన్ డే రానే వచ్చేస్తుంది. అక్కడ హీరోయిన్ వాళ్ళ క్లాస్ టీచర్ వచ్చేసి నీ డాక్యుమెంట్స్ సరిగ్గా రాలేవు ఒకసారి నువ్వు వచ్చి రమ్మని చెప్తే హీరోయిన్ ఏమో నా ప్రాక్టీస్ అలాగే నా కాంపిటీషన్ అయిపోయినాక వస్తాను టైం కూడా లేదని చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళ టీచర్ ఏమో అస్సలు వినదు ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసరికి హీరోయిన్ ఎలాగైనా సరే ఇదంతా బాయ్ ప్లాన్ అని అర్థం చేసుకుని వెంటనే హీరోకి ఫోన్ చేసి ఇక్కడ ఇలా జరుగుతుంది త్వరగా రమ్మని మెసేజ్ చేస్తుంది. మరోవైపు మా బాయ్ల నుండి ఈసారి నువ్వు వెళ్ళా మళ్ళీ డాన్స్ దగ్గరకు వస్తావు నేను కూడా చూస్తానని
అని చెప్పి ఇద్దరు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. తర్వాత బాయ్ ఏమో ఒక క్రూయల్ నవ్వు అనేది నవ్వుతూ ఉంటుంది. హీరోయిన్ ఏమో వాళ్ళ టీచర్తో వెళ్ళిపోయేసరికి హీరోయిన్ ఒక ప్లేస్లో ఆపించి, ఇదంతా కూడా బాయ్ది, అలాగే నీ ప్లానే కదా, నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చేసి నన్ను ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేయడం అని చెప్పి హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ టీచర్ ఏమో, నువ్వు అసలు వీళ్ళడానికి వెళ్ళలేదు, అలాగే నువ్వు నాతో పాటే ఉండాలని తను చాలా గట్టిగా పట్టేసుకుంటుంది. అది చూసిన హీరోయిన్ ఏమో, మీరు వదలకపోతే నేను ఖచ్చితంగా హయ్యర్ అథారిటీస్ కంప్లైంట్ చేస్తానన్నా కానీ వాళ్ళ టీచర్ పట్టించుకోదు. అప్పుడే అక్కడికి హీరో అనేది వచ్చేస్తాడు. అలా టీచర్ని అక్కడ నుంచి పంపించేసిన వెంటనే హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, హీరో నువ్వు టెన్షన్ పడద్దు, ఆల్రెడీ బ్రేక్ కూడా ఇచ్చారు 10 minutes అని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడ అనౌన్స్ అనేది చేస్తారు. అలా కొంతమంది బ్రేక్ తీసుకొని అని చెప్పి అనౌన్స్ చేసేసరికి హీరోయిన్ చాలా హ్యాపీగా రిలీఫ్గా ఫీల్ అవుతుంది. తర్వాత హీరోయిన్ డ్యాన్స్ అనేది స్టార్ట్ చేస్తుంది. అక్కడున్న వాళ్ళంతా కూడా హీరోయిన్ డ్యాన్స్ చూసారా, తను చాలా ప్రొఫెషనల్గా వేస్తుంది కదా, తను చాలా బాగుంది కదా అని అంటూ పొగుడుతూ ఉండేసరికి బాయ్ చూసి, అమ్మ ఇప్పుడు ఇలా ఏం చేయాలని చెప్తే నువ్వు టెన్షన్ పడద్దు, నేను అన్నీ కూడా అరేంజ్ చేశానని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న బాయ్ కూడా కొంచెం రిలీఫ్ అయిపోతుంది. మరోవైపు ఏమో హీరో కూడా ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత హీరోయిన్ డ్యాన్స్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయేసరికి ఇద్దరికి కూడా ఒకే మార్క్స్ అనేవి వచ్చి ఉంటాయి. అలా రావడంతో ఇద్దరు కూడా ఒకే దగ్గర వచ్చి స్టేజ్ పైన డ్యాన్స్ వేయాలి, అది కూడా ట్రెడిషనల్ డ్యాన్స్ అని చెప్పేసరికి బాయ్ ఏమో భయపడిపోతూ ఉంటే వాళ్ళ మదర్ ఉండి, నువ్వు ఖచ్చితంగా చేయగలవు, నువ్వు టెన్షన్ పడద్దు, తన కనుక విన్ అయితే మనం ఏం చేయాలో మనకు బాగా తెలుసు కదని చెప్పి తన కూతురికి కొంచెం మోటివేషన్ ఇచ్చి పైకి అనేది పంపించేస్తుంది. అలా వాళ్ళిద్దరు కూడా డ్యాన్స్ అనేది చేయడం స్టార్ట్ చేస్తారు. బాయ్ ఏమో కొంచెం భయపడిపోతూ ఉంటే మన హీరోయిన్ ఏమో చాలా కాన్ఫిడెంట్గా చాలా మంచిగా డ్యాన్స్ అనేది వేసేస్తుంది. అలా తను అనేది బాయ్ స్లిప్ అయి కింద పడిపోయేసరికి ఇందులో హీరోయినే విన్ అయిపోతుంది. అలా హీరోయిన్ విన్ కావడంతో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఒక్కసారిగా బాయ్ ఏమో, నేను అసలు ఒప్పుకోను, తను ఎలా విన్ అవుతుంది, తను అసలు ఎప్పుడు కూడా గెలవంది, ఇప్పుడు ఎలా గెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటే వాళ్ళ మదర్ కూడా స్టేజ్ దగ్గరికి అనేది వెళ్ళి, మేము కూడా అసలు ఒప్పుకోము, ఎందుకంటే తను విన్ అవ్వడానికి కారణాలు కూడా లేవు, నా కూతురు చిన్నప్పటి నుంచి కాంపిటీషన్లో విన్ అవుతూనే వస్తుంది, ఇది నిజంగా అన్ఫేరే కదా, ఇందులో ఏదో మోసం ఉంది కదా అని చెప్పేసరికి అసిస్టెంట్ వచ్చి వీళ్ళు చేసిన మొత్తం కూడా ప్రూఫ్స్తో సహా అందరికీ వినిపించేటట్టు చేయమని చెప్తాడు. అప్పుడే హీరోయిన్ కూడా, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఎలాంటి ప్లాన్స్ కూడా పనిచేయలేదు అనుకుంటున్నారా ఏంటని చెప్పి ఆ టీచర్ని అనేది తీసుకొని వస్తారు. ఆ టీచర్ ఏమో, అవును బాయ్ నాకు చెప్పింది, అందుకే నేను ఇలా చేశాను, నా దగ్గర ప్రూఫ్స్తో సహా ఉన్నాయి అని చెప్పి తన ఫోన్లో ఉన్న ప్రూఫ్స్ అన్నీ కూడా చూపిస్తారు. బాయిలిన్ అలాగే వాళ్ళ మదర్ ఇద్దరు కూడా భయపడిపోతారు. ఇలా జరగడానికి అసలు వీల్లేదని బాయిలిన్ గట్టిగా అరుస్తూ ఉండేసరికి హీరో ఏమో తన గార్డ్స్ని పిలిచి వాళ్ళిద్దరిని కూడా అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోమని చెప్పేసరికి వాళ్ళిద్దరిని అలాగే ఆ టీచర్ని కూడా అక్కడ నుంచి లాక్కొని వెళ్ళిపోతారు. అది చూసిన బాయం, ఇంతటితో నేను అసలు వదిలిపెట్టినని గట్టిగా అరుస్తూ ఉంటే హీరోయిన్కి ఆ వర్డ్ అనేది విన్ అయినట్టు అనౌన్స్ చేసేస్తారు. అది చూసిన హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మిగతా వాళ్ళంతా కూడా తనకి కంగ్రాచులేషన్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ అందరికీ కూడా తన డ్యాన్స్లోనే చాలా థ్యాంక్స్ అని చెప్తూ ఉంటే ఒక్కసారిగా మళ్ళీ అక్కడికి వాళ్ళ పేరెంట్స్ అనేది వచ్చేస్తారు. అలా వచ్చి, ఇలాంటి కూతురు మేము అసలు కనాలని కూడా అనుకోలేదు, నీ డ్రెస్ చూసావా, అదే చాలా కాస్ట్లీ ఉంటుంది, అలాంటప్పుడు పేరెంట్స్ని పట్టించుకోకుండా ఇలా డబ్బులన్నీ కూడా డ్రెస్కి వాడేస్తావని చెప్తే వాళ్ళ నాన్న కూడా, అవును నీకు కొంతమైన నాన్న ఉన్నాడు కదా, తనకి కొంచెమైనా మనీ ఇవ్వాలని ధ్యాస ఉందా లేదా అని తిడుతూ ఉండేసరికి హీరోయిన్, మీకు ఎంతని మనీ ఇవ్వాలి, మీ గురించి ప్రతి ఒక్కరికి చెప్తే ఎలా ఉంటుందో అర్థమైందా, సరే ఇప్పుడే చెప్తాను ఉండని తననే చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అలా నన్ను కేవలం వాళ్ళ ప్రేమ కోసమేం కనలేదు, మా బ్రదర్ కోసం కన్నారు, ఎందుకంటే మా బ్రదర్కి హెల్త్ బాగాలేదు అందుకే నన్ను కన్నారు, కేవలం వాళ్ళకి నేను ఒక బ్లడ్ బ్లాంకెట్ తప్ప అంతకు మించి ఇంకేం లేదని చెప్పి, వాళ్ళకి 5 years ఉన్నప్పుడు వాళ్ళు నన్ను చాలా టార్చర్ చేశారని చెప్తే వాళ్ళ నాన్నేమో మోకాళ్ళ పైన కూర్చొని, నన్ను క్షమించి మేము చేసింది తప్పే, కానీ మీ బ్రదర్ కూడా హెల్త్ బాగాలేదు కదా అని చెప్తే, ఈ మాటలు విని నాకు ఇప్పటికి 25 years నేను చాలా టైర్డ్ అయిపోయాను, నన్ను వదిలిపెట్టేసేయండి అని చెప్పేసరికి వాళ్ళ నాన్నేమో కోపంగా, ఇలాంటి కూతురు మాకు ఇచ్చినందుకు మేము చాలా బాధపడుతున్నామని చెప్పేసరికి హీరో ఒక్కసారిగా స్టేజ్ దగ్గరికి అనేది వెళ్తాడు. అలా వెళ్ళి, ఇలా నేను ఎవరైనా కూతురు గురించి మాట్లాడేది ఫస్ట్ మీరు నోరు మూయండి అని చెప్పి, మేము ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ కూడా చేసాం, ఇలాంటి పేరెంట్స్ మీకున్న ఒకటే లేకపోయినా ఒకటే అని హీరోయిన్ ఏమో పోలీసులకు అనేది ఫోన్ చేసి ఆల్రెడీ హీరోయిన్ కేసు కూడా పెట్టేసి ఉంటుంది. అలా తను చిన్నప్పటి నుంచి చాలా హరాస్ చేశారని. ఆ వెంటనే తను అనేది అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. తర్వాత హీరోయిన్ ఏమో మళ్ళీ సేమ్ ఇంటికి వచ్చి చాలా డల్గా ఉండిపోయేసరికి హీరో, ఎందుకు మీ పేరెంట్స్ని అలా పంపించినందుకు చాలా బాధపడుతున్నావా ఏంటి అని చెప్తే, అవును ఎంతైనా వాళ్ళు మా పేరెంట్సే కదా, నేనేమైనా తప్పు చేశానా
ఏంటని చెప్పేసరికి హీరో ఇందులో నీ తప్పేమీ లేదు, నువ్వంతా కూడా మంచిగానే ఆలోచించి చేసావు, నువ్వు టెన్షన్ పడొద్దని హీరో తనకి తాను ధైర్యం చెప్పేస్తాడు. అలా హీరోయిన్ ఏమో తన ఫ్లాష్ బ్యాక్ అనేది చెప్పేస్తుంది. నాకు 5 years ఉన్నప్పుడు మా మదర్ నన్ను చాలా చితక్కొట్టేది, అప్పుడే ఒక టీచర్ వచ్చింది, తను వచ్చి నువ్వెందుకు చిన్న పిల్లల్ని ఇలా కొడుతున్నావు, నేను తనకి కావాల్సింటే డ్యాన్స్ ప్రాక్టీస్ నేర్పిస్తాను, తనే ఫ్యూచర్లో నీకు మనీ ఇస్తుంది అని చెప్పేసరికి వాళ్ళ మదర్ ఏమో కోపంగా చూస్తూ ఉంటుంది. కానీ మన హీరోయిన్ ఏమో ఆ టీచర్ వైపే చూస్తూ ఉండేసరికి ఇంకెప్పుడైనా మనీ కావాలని చెప్తే నేను వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తానని టీచర్ చెప్పేసరికి వాళ్ళ మదర్ కూడా సరే అని హీరోని తీసుకుని వెళ్ళిపోమని ఉంటుంది. అలా టీచర్ బ్యాలెట్ డ్యాన్స్ నేర్పించడంతో ఇప్పుడు హీరోయిన్కి ఆ డ్యాన్స్ అంటే చాలా ఇష్టమై ఉంటుంది. అవన్నీ కూడా హీరోయిన్ తన పాస్ట్ చెప్పేసరికి హీరో కూడా తను ఎప్పుడు ఇష్టపడ్డాడో మొత్తం కూడా చెప్పేస్తాడు. అవన్నీ చెప్పిన వెంటనే హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా వాళ్ళిద్దరు కూడా అలానే మాట్లాడుకుంటూ దగ్గరికి అనేది వెళ్తారు. వెంటనే హీరో ఏమో తన వైపు చూసి నువ్వు టెన్షన్ పడొద్దు, నేను అవన్నీ కూడా హ్యాండిల్ చేశాను కదా, ఇప్పుడు ఏమి కూడా కాదని చెప్పేసరికి హీరోయిన్ వెంటనే తనకి అనేది కిస్ చేసేస్తుంది. అది చూసిన హీరోని నిజంగానే ఇది కళ కాదు కదా అని చెప్పి వెంటనే తనకు కూడా తిరిగి రెస్పాండ్ అయ్యి హీరోయిన్ కన్నా కిస్ చేస్తూనే ఉంటాడు. అది చాలా ప్యాషనెట్గా అనేది కిస్ చేస్తూ ఉండిపోయేసరికి హీరోయిన్ ఏమో మళ్ళీ తను అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూసినా కానీ హీరో అస్సలు తను వదిలిపెట్టాడు. అలా తను అనేది ఎత్తుకొని తన బెడ్ పైకి తీసుకొని వెళ్ళిపోయేసరికి హీరో నువ్వు రెస్ట్ తీసుకోమని చెప్తే హీరోయిన్ అదేం పట్టించుకోకుండా మనం ఈరోజు నైట్ని స్పెండ్ చేద్దామని చెప్పేసరికి హీరో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా వాళ్ళిద్దరు కూడా కలిసి వాళ్ళు మంచి స్వీట్ మెమరీస్ తోటి ఆ రోజు నైట్ అనేది స్పెండ్ చేసేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ మరోవైపేమో హీరో వాళ్ళ మదర్ నన్నే చూపిస్తారు. వాళ్ళ మదర్ చాలా కోపంగా నా కొడుకుతోటి అమ్మాయి ఉండడానికి అస్సలు నేను ఒప్పుకోను, అంత పూర్ పీపుల్ నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను నా కోడలుగా అని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి ఇంకొక అమ్మాయి అనేది వస్తుంది. తన పేరు వచ్చేసి సువానా ఉంటుంది. అంటే మీరు టెన్షన్ పడొద్దండి, తను ఏ రిలేషన్లో ఉన్నాడో మనకి తెలియదు కదని చెప్తే అవునమ్మా నా కోడలు అంటే అయితే గీతే నువ్వే, నీ ఎంత మంచి అమ్మాయి నాకు ఎక్కడ కూడా దొరకదని చెప్తూ ఉంటారు. మరోవైపు ఏమో హీరోయిన్ అలాగే హీరో ఇద్దరు కూడా కలిసి తింటూ ఉండేసరికి హీరో ఏమో అలానే తన వైపు చూస్తూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ నుండి నువ్వు ఎందుకు ఇలా చూస్తున్నావు అని చెప్తే ఏం లేదు నీకోసమే ఇలా చూస్తున్నాను, నా గర్ల్ ఫ్రెండ్ చాలా బాగుందని చెప్పేసరికి హీరోయిన్ కూడా నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడు హీరో ఏమో నవ్వింది చాలా, ఈ రోజు నైట్ కూడా నాతో పాటు ఉంటావు కదా అని చెప్పేసరికి హీరోయిన్ కోపంగా తన్ని అక్కడి నుంచి పార్టీకి అనేది వెళ్తుంది. ఆల్రెడీ అక్కడికి హీరో వాళ్ళ మదర్ సువన్ కూడా కలిసి తిరిగి హీరోయిన్ వాళ్ళ దగ్గరకు అనేది వచ్చేస్తారు. సువన్ చూసిన మిగతా వాళ్ళంతా కూడా చూసారా తను కూడా ఒక బెస్ట్ డాన్సరే అని చెప్పి ఈ సువన్ పొగుడుతూ ఉండేసరికి హీరోయిన్ అవేం పట్టించుకోదు. కానీ సువన్ ఏమో డైరెక్ట్గా హీరోయిన్ దగ్గరికి వచ్చేసి హీరో గురించి నీకు తెలియనివి నాకు చాలా తెలుసు, ఎందుకంటే మేమిద్దరం చిన్నప్పటి లవర్స్ తెలుసు అని చెప్పేసరికి హీరోయిన్ చిన్నప్పుడు కదా ఇప్పుడు కాదు కదా అని చెప్పి తను అనేది పార్టీ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తూ ఉంటే ఆల్రెడీ అక్కడికి హీరో అనేది వచ్చేస్తాడు. హీరోయిన్ చాలా డల్గా ఉండేసరికి హీరోని కార్లో కూర్చొని ఇంటికి వెళ్దామని చెప్తే హీరోయిన్ కూడా ఏం మాట్లాడకుండా సరే అని కార్లో అనేది కూర్చుంటుంది. లోపలికి వెళ్ళిపోయిన వెంటనే నువ్వు ఎందుకు ఇంత మూడీగా ఉన్నావు, ఏం జరిగిందని చెప్పేసరికి హీరోయిన్ తన గురించి చెప్పడం ఇష్టం లేక ఏం కాలేదు బాగానే ఉన్నానని చెప్తే మన హీరో ఏమో తన అసిస్టెంట్కి ఫోన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్తాడు. అలా సువన్ మాట్లాడిన మాటలన్నీ కూడా గుర్తొచ్చినా కానీ హీరోకి అనేది అస్సలు చెప్పాడు. కానీ మన హీరో ఏమో ఊరికనే వదిలిపెడతాడా, ప్రతి ఒక్కటి కూడా కనుక్కోవాలని మళ్ళీ అసిస్టెంట్కి మెసేజ్ చేసేస్తాడు. తర్వాత హీరోయిన్ అలాగే హీరో ఇద్దరు కూడా కలిసి ఇంటికి అనేది వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే హీరో ఏమో తన దగ్గరికి వెళ్ళి తన గురించి మాట్లాడతాడు. మరోవైపు ఏమో హీరోయిన్ ప్రాక్టీస్ చేసుకున్న అకాడమీకి అక్కడికి టీచర్గా వచ్చేస్తుంది సువన్. అలా తను చెప్తున్న ప్రాక్టీస్ డాన్సెస్ అన్ని కూడా చూసినా అక్కడున్న ఇంకొక టీచర్ ఏమి చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి కదని చెప్పేసరికి ఇలా ఉంటేనే కదా మంచి అవకాశం వచ్చేదని చెప్పి అంటే అప్పుడు హీరోయిన్ ఫస్ట్ ప్రాక్టీస్ చేయమని చెప్తారు. అలా హీరోయిన్ అనే డాన్స్ చాలా మంచిగా చేసేస్తుంది. అది చూసిన సువన్ ఏమో తనతో డీల్ చేయాలంటే కొంచెం చాలా కష్టమే, కానీ నేను చాలా ప్రాక్టీస్ అవ్వాలని చెప్తూ ఉంటే మిగతా ఫ్రెండ్స్ అంతా కూడా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి తనని చాలా ఇంప్రెస్ చేస్తూ ఉంటారు. అలా నువ్వు చాలా బాగా వేసావని. అది చూసిన సువన్ కోప్పడుతుంది. ఇలా కాదని చెప్పి వెంటనే వాళ్ళ ఆంటీకి అనేది మెసేజ్ చేసేస్తుంది ఎలాగైనా కానీ తను ఈసారి ఖచ్చితంగా క్లోజ్ చేసేయాలని. మరోవైపు మీ హీరో తన అసిస్టెంట్ తెచ్చిన డీటెయిల్స్ అన్ని చూసి అయితే మా మదర్ అలాగే సువన్ ఇక్కడికి వచ్చారనమాట, నిన్న నైట్ పార్టీలో కూడా సువన్ కలిసి హీరోయిన్ బుల్లి చేసిందా, సరే ఎంత వీలైతే ఎంత తొందరగా వాళ్ళ పైన ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉండు, వాళ్ళు ఏం చేస్తున్నా ప్రతి ఒక్కటి కూడా నాకు తెలియాలి అని చెప్పేసరికి అసిస్టెంట్ కూడా సరే బాస్ మీరు చెప్పినట్టే చేస్తానని అంటుంది. తర్వాత హీరోయిన్ అనేది
వెళ్తుంది. అలా ఇంటికి వెళ్ళేసరికి నాకు మొత్తం తెలిసింది. సువర్ణతో మాట్లాడిందని. ఏం జరిగిందో నాకు మొత్తం చెప్పు నేను వింటానని చెప్పేసరికి హీరో నుండి నువ్వు చిన్నప్పటి లవర్స్ అంట. అలాగే తను నీ వల్లే డాన్స్ టాలెంట్స్ నేర్చుకుందంట. తనకి నువ్వంటే చాలా ఇష్టం అంట. అలాగే నువ్వు కూడా తనని చాలా ప్రేమిస్తున్నావంట కదా అని చెప్పేసరికి ఇదే నాకు తను చెప్పిందనంటే హీరో అంటే అయితే నువ్వు చాలా జెలసీగా ఫీల్ అవుతున్నావా ఏంటి తన్ని చూసని చెప్పేసరికి నేనెందుకు ఫీల్ అవుతాను? తను కావాలని ఇదిగో ఈరోజు 1 అవర్ దాకా ప్రాక్టీస్ చేపించింది. నాకు చాలా పెయిన్స్ వస్తున్నాయని చెప్తే హీరో అదేమి లేదు తనంటే నాకు అస్సలు ఇష్టం కూడా లేదు. కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అంతకు మించి ఇంకేం కూడా లేదని చెప్పి తను మొత్తం కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అలాగే నువ్వు ఏడ్చాల్సిన పని లేదు రేపు ఎలాగో మా ఫ్యామిలీలో ఫంక్షన్ ఉంది కదా! నువ్వు కూడా రమ్మని చెప్పేసరికి హీరో వాళ్ళ మదర్ కోసం ఒక గిఫ్ట్ తీసుకుందామని ఒక షాప్‌కి వెళ్తే అక్కడికి కూడా మళ్ళీ సువర్ణ అనేది వచ్చుంటుంది. అలా హీరోయిన్ తీసుకుందాం అనుకున్నదే మళ్ళీ తననే తీసుకుంటుంది. అక్కడ సువర్ణ చూసిన సేల్స్ గర్ల్ కూడా మీరు చాలా రిచ్ పర్సన్స్ కదా! ఇది మీకు బాగా సెట్ అవుతుందని ఇదొక యూనిక్ పీస్ అని చెప్పేసారు. కావున కానీ ఇక్కడున్న హీరోయిన్ ఆల్రెడీ తీసుకునింది కదా అని చెప్తే ఆ సేల్స్ గర్ల్ ఏమో తనంత మనీ అసలు ఎఫెక్ట్ చేయలేదులేండి కావాల్సింటే తను వేరే సెలెక్ట్ చేసుకుంటుంది మీకు నచ్చితే మీరు తీసుకోండి అని చెప్పేసరికి సువర్ణ ఏమో సరే అని తను అక్కడే వదిలిపెట్టేస్తుంది. తర్వాత హీరోయిన్ ఆ టవల్ని తీసుకోకుండా మళ్ళీ ముందుకనేది వెళ్తుంది. అక్కడ చాలా మంచి మంచి క్లిప్స్ నచ్చేసరికి అందులో ఒకటి తీసుకుందామని హీరోయిన్ చూస్తూ ఉంటే మళ్ళీ సువర్ణ అనేది ఆ క్లిప్ దగ్గరికి వెళ్తుంది. అది నాకు చాలా బాగా నచ్చింది నేను తీసుకుంటానని చెప్పేసరికి హీరోయిన్ ఏమో అది చూసి అంటే మీకు నాకు నచ్చిన ప్రతి ఒక్కటి కూడా మీకు నచ్చుతాయి అనమాట అని చెప్పేసరికి సువర్ణమ్మ అది కేవలం గిఫ్ట్ తప్ప ఇంకేమీ కూడా నచ్చదు. కానీ నువ్వే నాకు ఇష్టమైన పర్సన్ని తీసుకున్నావు కాబట్టి నేను ఎలా వదిలిపెడుతున్నా చూస్తూ ఉండు. తను నా దగ్గరికి వచ్చేస్తాడు. వాళ్ళ మదర్కి నువ్వంటే అసలు ఇష్టం కూడా లేదు. తను నన్ను ఎప్పుడో కోడలుగా కూడా ఫిక్స్ అయిపోయిందని తను అంటూ ఉంటే హీరో ఏదో వాళ్ళ బ్రదర్ చనిపోయాడని కొంచెం డిప్రెషన్లో నీ దగ్గరకు వచ్చాడు తప్ప అంతకు మించి నువ్వంటే అసలు ఇష్టం లేదని చెప్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి హీరో అనేది వచ్చేస్తాడు. అలా సువర్ణేమో హీరో దగ్గరకు వెళ్ళిపోతూ ఉంటే హీరో తను అసలు పట్టించుకోకుండా హీరోయిన్ దగ్గరకు వెళ్ళి ఏం జరిగింది అని అంతే ఏం లేదని చెప్తూ ఉంటారు. అప్పుడే సువర్ణ ఇలా కాదని అక్కడున్న ఒక కర్చీఫ్ వైపు తీసుకుని అది లాక్కొని వచ్చి డైరెక్ట్గా హీరో దగ్గరకు అనేది వెళ్తుంది. అలా హీరో దగ్గరకు వెళ్ళి ఇది బాగా సెట్ అవుతుందా మీ మదర్కి వేరేదేమైనా తీసుకుందాం మా ఆంటీకి చూడని చెప్పేసరికి అది చూసిన హీరో ఏమో తన వైపు తిరిగి నువ్వెవరో నాకు తెలీదు నా లైఫ్లో అసలు ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని లేదని చెప్పి హీరోయిన్ని తీసుకొని వాళ్ళ మదర్ దగ్గరికి అనేది వెళ్తాడు. వాళ్ళ మదర్ ఏమో హీరోయిన్ చూసి నేను ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చినా తెలుసా నీ వెడ్డింగ్ కోసమే అని చెప్పి అది కూడా నీకు అలాగే సువర్ణకి పెళ్లి చేయాలని చెప్తూ ఉండేసరికి సువర్ణ ఏమో కొంచెం సిగ్గుపడుతూ ఉంటుంది. అది చూసిన హీరో ఉండే అమ్మ నాకు తనంటే అసలు ఇష్టం లేదు ఆల్రెడీ నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది ఇదిగో తనే అని హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేసేసరికి అది చూసిన వాళ్ళ మదర్ ఏమో కోపంగా తనొక పూర్ అమ్మాయి అలాంటిది తను నువ్వు పెళ్లి చేసుకుంటావంటే నేనేలా ఒప్పుకుంటాను నువ్వు తన్ని ప్రొటెక్ట్ చేయడానికి నన్ను తిడుతున్నావు అని చెప్తే అమ్మ ప్లీజ్ మీ యాటిట్యూడ్ బట్టి నాకు కూడా మాటలు వస్తాయి మా బ్రదర్ ఎలా చనిపోయాడో నీకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి నేను మళ్ళీ మీకు స్పెషల్గా చెప్పాలా అని చెప్పేసరికి వాళ్ళ మదర్ షాక్ అయిపోయి అలానే ఉండేసరికి హీరోకి ఇంకా కోపం వస్తుంది. అలా కోపం వచ్చి నేను ఎప్పటికీ కూడా ఈ ఫ్యామిలీలోకి రాను కూడా చెప్పాను కదా ఎందుకు నన్ను ఇలా ఫోర్స్ చేస్తున్నాడని హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయేసరికి వాళ్ళ మదర్ ఏమో కోపంగా ఇదంతా కూడా ఈ అమ్మాయి వచ్చినప్పటి నుంచి నా కొడుకు నాకు తిరిగి మాట్లాడుతున్నాడు ఇలా జరగడానికి అస్సలు వీల్లేదని చెప్తే సువన్ కూడా ఆంటీ మీరు టెన్షన్ పడొద్దండి మొత్తం కూడా నేను హ్యాండిల్ చేస్తానని చెప్పేసరికి హీరో వాళ్ళ మదర్ కూడా సరే అని ఒప్పుకుంటుంది. మరోవైపు ఏమో హీరో ఉండి వాళ్ళ బ్రదర్కి జరిగినదంతా చెప్దాం అనుకుంటుంది. అప్పుడు హీరోయిన్ ఏమో మీ బ్రదర్కి ఏం జరిగిందో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం ఇలా బాధపడితే నేను అసలు చూసలేనని తను హక్ చేసుకునేసరికి అప్పుడు హీరో ఉండి వాళ్ళ బ్రదర్కి జరిగినది చెప్పేస్తాడు. అలా చెప్పి మా మదర్ ఎప్పుడు కూడా దాన్ని పుట్టినప్పటి నుంచి నన్ను కంపేర్ చేస్తూ ఉండేది మా బ్రదర్ తోటి అవన్నీ తట్టుకోలేని మా బ్రదర్ సూసైడ్ చేసుకొని చనిపోయాడు ఇప్పుడు నన్ను ఇలా చేస్తుందని చెప్తుంది. నెక్స్ట్ డే హీరోయిన్ ప్రాక్టీస్కి అనేది వెళ్తే అక్కడికి హీరో అసిస్టెంట్ అనేది వస్తాడు. అలా వచ్చి మేడం సారు సువెంత వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు తనకి కాంటాక్ట్ అవ్వాలన్నా కానీ అసలు కాంటాక్ట్ అవ్వలేకపోతున్నానని చెప్తే హీరోయిన్ ఏమో కొంతమంది మీడియాని మనతో పాటు తీసుకురమ్మని చెప్తారు. మరోవైపు ఏమో సువెన్ నుండి హీరోకి అనేది డ్రగ్ ఇచ్చి ఉంటుంది. అది చూసిన హీరో ఉండి ఇదంతా కూడా నువ్వు కావాలనే చేస్తున్నావు కదా అని చెప్పేసరికి నీకు చాలా అనీజీగా ఉన్నట్టుంది కదా కొంచెం తాగని చెప్పి మన ఇద్దరం ఎలాగైనా పెళ్లి చేసుకుంటామని హీరోకి చాలా క్లోజ్గా వెళ్ళిపోతూ ఉంటుంది.
ఉంటుంది. అప్పుడే అక్కడికి హీరోయిన్ వచ్చేసి ఇలాంటి వాళ్ళు ఇలా పిచ్చి పనులు చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్తే హీరో చాలా స్ట్రైట్గా నిలబడిపోతాడు. అది చూసిన సూర్య నుండి అయితే నువ్వు డ్రగ్ తీసుకోలేదని చెప్తే ఇదంతా కూడా మీ ప్లాన్ అని హీరోని అడిగేసరికి హీరో ఉండి అవును నీవు ఇలాంటి అమ్మాయిని నేను అసలు ఎప్పటికీ కూడా చూడలేదు, నాకు ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందన్నా కానీ నువ్వు పట్టించుకోలేదు కాబట్టి నీకు తగ్గట్టు నువ్వు ప్రైస్ అనుభవించాల్సిందే అని తన గార్డ్స్ని పిలిచి తన అనేది పోలీస్ స్టేషన్కి పంపించేస్తారు. తర్వాత హీరోయిన్ ఏమో అక్కడ ఉన్న మీడియా వాళ్ళతోటి ఇవన్నీ కూడా ఫ్రంట్ పేజ్లో రావాలని చెప్పేసరికి ఆ మీడియా వాళ్ళు కూడా మీరు టెన్షన్ పడొద్దండి ఖచ్చితంగా వస్తాయని చెప్తారు. మరోవైపు మీ హీరో వాళ్ళ మదర్ హీరోయిన్ పిలవడంతో తను అనేది వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి నీకేం కావాలో చెప్పు, ఎంత మనీ కావాలని నీకు ఇచ్చేస్తాను, కానీ నువ్వు మాత్రం హీరో నుంచి దూరంగా వెళ్ళిపోవాలని చెప్తే హీరోయిన్ అసలు ఒప్పుకోదు. అది చూసిన హీరో వాళ్ళ మదర్ ఏమో ఇలాంటి వాళ్ళు మనం బయటికి వెళ్ళినా కానీ మాకు అసలు వర్త్ కారని చెప్పి కోపంగా తిడుతూ ఉండేసరికి అది ఎంతైనా సరే నేను మాత్రం హీరోని వదిలిపెట్టి వెళ్ళనని తను అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండేసరికి అక్కడికి ఒక బాడీ గార్డ్ అనేది వచ్చేస్తారు. అది చూసిన హీరోయిన్ అయితే నేను ఒప్పుకోకపోతే ఇలాంటి ప్లాన్స్ కూడా మీరు వేశారని చెప్పి వెంటనే తను అనేది సెంటర్లో తన్ని అలాగే మెడపైన తను అక్కడి నుంచి చూసారు కదా నేను ఖచ్చితంగా ఏదైనా చేయగలను హీరో కోసం అని చెప్పి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా అక్కడికి హీరో అనేది వచ్చేస్తాడు. అలా వచ్చి నీకేం కాలేదు కదని చెప్తూ ఉంటే హీరో వాళ్ళ మదర్ ఏమో హీరోయిన్ కొట్టడానికి వెళ్ళిపోయేసరికి అమ్మాయి ఇంకా స్టాప్ చేయడం మీతో గొడవ పడే ఓపిక కూడా నాకు అస్సలు లేదని చెప్పి హీరో కోపంగా అంటాడు. అప్పుడు వాళ్ళ మదర్ ఏమో ఇదంతా కూడా నువ్వే కదా చూసుకోవాల్సింది అలా అంటే హీరో ఏమో అయితే నువ్వు తాగే డ్రింక్లోనే తనకు పాయిజన్ కూడా కల్పించారు, అలాంటి వాళ్ళు మీరు నాకు తల్లేనని చెప్పి కోపంగా తిడుతూ ఉండేసరికి వాళ్ళ మదర్ ఏమో నేను ఎప్పటికీ కూడా హీరోయిన్ నీ వైఫ్గా ఒప్పుకోనని కోపంగా తిడుతూ ఉంటే హీరోయిన్ ఏమో మీరు చేసింది చాలు ఇంక ఇక్కడ ఉండాల్సిన పని లేదని చెప్పేసరికి హీరో కూడా మీరు అబ్రాడ్లోనే మన ఇంటి దగ్గరే ఉండండి, ఇంకెప్పుడు కూడా రిటర్న్ తిరిగి ఇక్కడికి రావాల్సిన పని లేదని తన గార్డ్స్కి చెప్పి తను అనేది కేర్గా చూసుకోమని చెప్పి పంపించేస్తాడు. అలా వాళ్ళ మదర్ వెళ్ళిపోయిన వెంటనే హీరో చాలా డల్గా అవడంతో హీరో నుండి ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నావా ఏంటని చెప్పేసరికి అదేం లేదు మా బ్రదర్ గుర్తొచ్చాడు అంటే అంతకు మించి ఇంకేం లేదని చెప్పేసరికి సరే అని అంటారు. తర్వాత హీరోయిన్ ఏమో తన బ్యాగ్స్ అనేది వేస్తుంది, అది కూడా వాళ్ళ ఛాంపియన్ కోసం. అక్కడికి డైరెక్ట్గా హీరో వెళ్ళి అందరు ఎదురుగా తనకు అనేది ప్రపోజ్ చేసేస్తాడు. అది చూసిన హీరోయిన్ చాలా హ్యాపీగా ఒప్పుకుంటుంది. అలా నాకు ఇంతలా ప్రేమించే పర్సన్ నేను ఎలా వదులుకుంటానని చెప్పి హీరోయిన్ కూడా సరే అని మ్యారేజ్ కూడా ఒప్పుకునేసరికి హీరో వెంటనే తన చేతికి అనేది రింగ్ తొడిగేస్తాడు. అది చూసిన మిగతా వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హీరో ఏమో వెంటనే హీరోయిన్ అనేది చాలా గట్టిగా హక్ చేసేసుకుంటాడు. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి ఈ మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.